అది ఇప్పుడు ప్రపంచం అంతా ఆలోచిస్తుంది. గాంధీ తీసుకున్నది ట్రాన్స్ఫర్మేషనే, బ్రిటిష్ వాడు వెళ్ళిపోతూ నష్టం వస్తుందని ఇచ్చిందే. కానీ భారతదేశ స్వాతంత్ర్యోద్యమం తర్వాతే దళితులు విముక్తి అవడం అసలు ఇండియన్స్ విముక్తి అవడం ప్రారంభించారు. ఇండియన్స్ విముక్తి అవుతున్నారు. చేశాడు ఆయన, చాలా విముక్తులు చేశాడు. ఎడ్యుకేషన్ లైన్ ఇచ్చాడు. వ్యక్తిత్వంలో ప్రధానమైనది ఎడ్యుకేషన్ అన్నాడు. ఎడ్యుకేషన్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగము, ప్రభుత్వ ఉద్యోగం రాకపోతే వ్యాపారం ఎలా చేయాలి అని చెప్పి క్లాసులు పెట్టాడు. నేను లండన్ వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ మంది మహర్లు వ్యాపారస్తులుగా కనపడ్డారు. మిగులు ధనాన్ని ఎలా వ్యాపారంలోకి మలచాలి అని మహర్లకు నేర్పాడు ఆయన. ఇక్కడికి వచ్చేటప్పటికి రిజర్వేషన్ పొందిన వాళ్ళు మిగులు ధనాన్ని వినోదానికో, స్ట్రక్చర్కో, ఇల్లు కట్టుకోవడానికో, కారు కొనుక్కోవడానికో, ఇంకొక దానికి కాకుండా ఒక సంస్థ నిర్మించి 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, దశకు వెళ్ళాలి అనేది కొంచెం ల్యాప్స్ అయినట్టు కనపడుతుంది. ఇప్పుడు ఈ ల్యాప్స్ని మనం గమనించి, అంటే ప్రభుత్వము అనేటటువంటిది గాంధీ మార్గం నుంచి వచ్చింది, నెహ్రూ మార్గం నుంచి వచ్చింది. ఒరిజినల్ రెవల్యూషన్ను అంబేద్కర్ స్టార్ట్ చేశాడు. 1927లో స్టార్ట్ చేశాడు ఒరిజినల్ రెవల్యూషన్ ఇన్ ఇండిపెండెంట్ మూమెంట్ ఇన్ ఇండియా. 1936లో పొలిటికల్ పార్టీ పెట్టాడు, ఫెడరేషన్ పెట్టాడు, షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ ఫెడరేషన్ పెట్టాడు. తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళి ఇండియన్ లేబర్ పార్టీ పెట్టాడు, షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ పెట్టాడు. తర్వాత ఇది మన రిపబ్లికన్ పార్టీ పెట్టాడు. మేనిఫెస్టోలో భూమిని జాతీయం చేయండి, పరిశ్రమలు జాతీయం చేయండి. భూమిని కార్పొరేట్ చేస్తూ, పరిశ్రమలు కార్పొరేట్ చేస్తూ వెళ్తుంది స్టేట్. హిందూ స్టేట్, కాంగ్రెస్ వాళ్ళది సెమీ హిందూ స్టేట్ అయితే ఇప్పుడున్నది హిందూ స్టేట్. అంటే హిందూ మైండ్లో ప్రధానమైంది ఏంటి? అస్పృశ్యతను పాటిస్తే స్లేవ్స్ మనకి తక్కువ రేటుకు దొరుకుతారు. అంబేద్కర్ ఏం చేశాడు? మెయిన్ స్ట్రీమ్ సమాజంలోకి రావడానికి అస్పృశ్యత నిర్మూలన చట్టాన్ని రాజ్యాంగంలో తీసుకొచ్చాడు. మరి అస్పృశ్యత నిర్మూలన చట్టం వల్ల ఫస్ట్ ఒక గ్రూప్ వస్తుంది. ఎప్పుడైనా అంతే కదా, ఫస్ట్ ఒక గ్రూప్ వచ్చింది అనుకుందాం. 70 ఏళ్లలో ఒక గ్రూప్ వచ్చింది. ఈ గ్రూపు అంబేద్కర్ జీవన వర్తనలో నుంచి ఏం తీసుకొని ముందుకెళ్ళాలి అనేది ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ డిస్కషన్. అంటే అంబేద్కర్ తెచ్చినందువల్ల మనకు అంబేద్కరు మహత చెరువు పోరాటం వల్ల, అంబేద్కరు కాన్స్టిట్యూషన్ రాయటం వల్ల, అంబేద్కరు రాజకీయ పార్టీ పెట్టి ఆ రాజకీయ పార్టీలో ఓటే కీలకమైంది. మీ రాజ్యాన్ని మీరు తెచ్చుకోండి, మీ ఓటు మీరు వేసుకోండి, సఫిషియెంట్ లెవెల్లో మీరు లీడర్స్ని సృష్టించుకోండి, నీతిగా మెలగండి, నైతిక శక్తిని పొందండి, హిందూ కాంట్రడిక్షన్ అధ్యయనం చేయండి, వాద ప్రతివాదాల్లో గెలవండి, స్టడీ చేయండి. మీరు హిందూయిజంలోకి వెళ్ళొద్దు. మీరు హిందూయిజంలోకి వెళ్తే మళ్ళీ బానిసలు అవుతారు. హిందూయిజం అంటే ఏమిటి? ఒకచోట బ్రాహ్మణుడు పాలిస్తాడు, ఒకచోట మరాఠీడు పాలిస్తాడు, ఒకచోట కమ్మ పాలిస్తాడు, రెడ్డి పాలిస్తాడు, ఎలమ పాలిస్తాడు. ఆ పాలించేవాడికి మీరు ఓటేయద్దు, ఆ పాలించేవాడి కులానికి అధీనం కావద్దు. ఇది స్కూల్ ఆఫ్ థాట్, సోషియో పొలిటికల్ థాట్ అంటారు దీన్ని. అంతకుముందు అంబేద్కర్ రాకముందు సోషియో పొలిటికల్ థాట్ లేదు కదా భారతదేశంలో. కాన్సీరామ్ గారు రావచ్చు, కొంత ప్రయోగం చేశాడు, ఆయనతో కూడా నేను తిరిగాను. కుల అస్తిత్వవాదం అని మళ్ళీ మధ్యలో తెచ్చారు. కులాలు అలాగే ఉంచండి, ఐక్యంగా అండి. కులం అలాగే ఎలా ఉంటుంది? కులాన్ని నిర్మూలించాలి. కులాన్ని నిర్మూలిస్తేనే ఒక సామూహికత, సామాజికత, సోషల్ ఎమోషన్, సామాజికమైన ధర్మావేశం వస్తుంది. అందుకనే ఆ మహోన్నతమైన కుల నిర్మూలన గ్రంథానికి బేస్గా అది అమలు జరగడానికి వీలుగా, ఒక 100 సంవత్సరాల్లోనైనా అమలు జరగడానికి వీలుగా ఆయన కాన్స్టిట్యూషన్ రచించాడు. ఇప్పుడు మన వాళ్ళందరూ ఏమడుగుతున్నారు? మేము ఎలా చేయాలి, మేము అంబేద్కర్ని ఎలా అనుసరించాలి? వర్ధంతులు, జయంతులు, ఎస్ మంచిదే. అంత రికగ్నైజ్ చేయడం భారతదేశంలో ఎవరికి జరగల.
అయితే ఆరాధనాభావమే పెరుగుతుందా అనే డిబేట్ వస్తుంది. అంటే ఆయన్ని ఆరాధిస్తే వాళ్ళు కృష్ణుడిని రాముడిని ఆరాధించినట్టు మనం అంబేద్కర్ని బుద్ధుడిని ఆరాధిస్తే క్వాలిటీస్, ఎబిలిటీస్, కంటెంట్స్ మనకు పరివర్తితం అవుతాయా? కావు. సపోజు ట్రస్టులుగా ఏర్పడి 10 మంది ఉద్యోగులు కలిసి వాళ్ళ ఊర్లో ఏదో ఒక కుట్టు మిషన్ 10 కొని పెట్టడము, లేదు కంప్యూటర్లు 10 కొని పిల్లలకి ఎడ్యుకేట్ చేయటము, లేదు గవర్నమెంట్ దగ్గర వాళ్ళని ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసి ఒక గ్రీన్ రెవల్యూషన్ ఆల్టర్నేటివ్గా, మనకు భూమి తక్కువగా ఉంది కాబట్టి క్షీర విప్లవాన్ని క్రియేట్ చేయటం, అంటే కొన్ని వేల దగ్గర 7 లక్షల గ్రామాలకి విముక్తికి ఆయన బాటలేసినప్పుడు మన ఎడ్యుకేటెడ్స్గా చెప్పుతున్న వాళ్ళు, లేదు మన ఉద్యోగులుగా చెప్తున్న వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆచరణలో అదనపు జ్ఞానాన్ని, అదనపు ధనాన్ని, అదనపు కాలాన్ని రీకన్స్ట్రక్షన్కి మనం తీసుకెళ్తున్నామా లేదా? అది ప్రశ్న. అది దానివల్ల వెనకబడుతున్నావా? ఒకవేళ తీసుకెళ్ళకపోతే దాన్ని కొనసాగించేవాళ్ళు లేకపోతే వెనకబడతాం కదా. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ వచ్చింది, ఆయన్ని టేకప్ చేసి కారంచేడులో ఉద్యమం నడిపింది. దానివల్ల ఏమైంది? కారంచేడు తర్వాత పాలేరు లేకుండా పోయారు. ఆ తర్వాత ఏమైంది? కౌలుదారులుగా అమర్చారు. ఆ తర్వాత ఏమైంది? స్కిల్ వర్కర్లుగా తయారయ్యారు, పెయింటర్లుగా, రాడ్ బెండింగ్ వర్కర్లుగా తయారయ్యారు. ఆ తర్వాత భావాత్మక నింద వచ్చింది. 1989 SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ తెచ్చింది. నింద చేస్తే కూడా మళ్ళీ రిటాలేట్ చేసి చట్ట ప్రకారం నేరస్తులుగా నిరూపించింది. కొంచెం డెవలప్మెంట్, సెల్ఫ్ రెస్పెక్ట్, ఎమోషన్ క్రియేట్ అయింది. తర్వాత లుంబిని వనం స్థాపించింది. థౌజండ్స్ ఆఫ్ బుక్స్ని అంబేద్కర్ లాగా ఒక గృహ గ్రంథాలయాన్ని రూపొందించింది. సంస్థలు, థాట్స్, క్రియేషన్, ఒక 70 బుక్స్ ఇప్పటికి వచ్చి 100 పుస్తకాలు వస్తాయి. ఇవన్నీ ఒకళ్ళు చేయలేరు. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ఒక్కటే చేయలేదు. ఎందుకంటే ఉద్యోగ సంఘాలు ఉంటాయి, వాళ్ళు దీన్ని స్ఫూర్తిని పొందుతారు. కానీ అంబేద్కర్ థాట్స్ని ఎలా తీసుకోవాలి? లేదు యువకులు ఒకవేళ ఏమైనా కన్జ్యూమరిజంలోకి వెళ్తున్నారా? ఆయన పుస్తకం పట్టుకుంటే వీళ్ళు సెల్ ఫోన్లు పట్టుకొని, లేదు సెల్ ఫోన్లో కూడా అనంత జ్ఞానం ఉంటుంది, కానీ వీళ్ళు ఏమైనా డైవర్ట్ అవుతున్నారా? సెమీ రొమాంటిజం వస్తుందా? వినోదం పొందాలనే భావాల్లో ఉన్నారా? శని ఆదివారాలు ఎంజాయ్ చేస్తున్నారా? ఎంజాయ్మెంట్ వల్ల గ్రోత్ ఉందా? అంబేద్కర్ ఎందుకు కష్టపడ్డాడు? ఎందుకు? సోషల్ స్టాగ్నేషన్ ఉంది, స్టాటిఫికేషన్ ఉంది, సామాజిక అసమానతలు ఉన్నాయి. ఆయన ఎంజాయ్ చేసి వెళ్ళినట్టే ఆయన ఊరికే లండన్లో ఒక అమ్మాయిని చేసుకొని పెద్ద టోపీ పెట్టుకొని సరదాగా అప్పుడు 1-2 సార్లు బాంబే వచ్చి వెళ్తే పెద్ద ప్రొఫెసర్ అయ్యేవాడు, లేకపోతే గవర్నర్ అయ్యేవాడు, లేకపోతే లెఫ్టినెంట్ గవర్నర్ అవ్వచ్చు. కానీ సోషల్ రెవల్యూషన్ క్రియేట్ చేశాడుగా. డిబేట్ చేసి మీ కులం లేదు, మీ పురాణాలన్నీ చెప్తున్నాయి వర్ణాంతరమే, అసలు గాంధీ గారి జీవితమే వర్ణాంతరం, ఆయన చేసిందంత వర్ణాంతరమే, నెహ్రూని తీసుకురావడం కూడా వర్ణాంతరమే అని ఎలా చెప్పగలరు? డిబేట్ చేశాడు కదా. ఒక వృత్తి ఒకటి చేయటం ఏంటి? సరే, హిందూ కోడ్ బిల్లుకు ముందు పూనా ఫ్యాక్ట్లో ఆయన ప్రత్యేక నియోజకవర్గాలు రూపొందించి మన వాళ్ళని ప్రత్యేకంగా తేవాలంటే నేను బాపట్ల నుంచి ఈ వరకే నేను అసెంబ్లీకి, పార్లమెంట్కి వెళ్ళేవాడిని. ఎందుకని? అగ్రకులాలన్న ఏకమే మనకు ఓటు వేయలేదు. పాలిటిక్స్ కూడా స్టార్ట్ చేశాం కదా, అంబేద్కర్ లైన్లో పాలిటిక్స్ స్టార్ట్ చేశాం. మరి బాపట్లలో రిజైన్ చేసి బాపట్లలో నిలబడ్డాం. ఇవాళ ₹1,00,000 మనకి పెన్షన్ వస్తుంది. ఇవాళ మనం పెన్షన్ రహితంగా జీవిస్తున్నాం. పెన్షన్ రహితంగా జీవించే అంటే మళ్ళీ బుక్స్, మళ్ళీ జీవన విధానంలో కొత్త మార్గాలు, ఆలోచనా క్రమం, ఇవన్నీ మనవాళ్ళందరి యొక్క ప్రేమ, అభిమానాలు ఇవన్నీ ఉంటాయి అనుకోండి, ఉంటాయి. కానీ ఆ రేంజ్కి వెళ్ళాలంటే మూమెంట్ ఉంది, దళిత మూమెంట్ ఉంది కాబట్టి నేను రిజైన్ చేయగలిగా. వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఉంటారని, ఆర్థికంగా కాకపోయినా హార్దికంగా అయినా ఉంటారని. తర్వాత వాళ్ళ ప్రేమ, అభిమానాలు,
అవన్నీ ఉంటాయి. నేను ఒక్కడనే మూమెంట్ చేయలేదు కదా, వేల మంది లక్షల మంది ర్యాలీలు. ఢిల్లీ ఇవాళ రైతులు ఢిల్లీ బయట ఉండి చేస్తే చుండూరులో ఢిల్లీ లోనకెళ్ళి చేసాం, బోట్ క్లబ్లో చేసాం 4 రోజులు. విపి సింగ్ గారు వచ్చారు, పాస్వాన్ గారు వచ్చారు, శరద్ యాదవ్ గారు వచ్చారు, ధర్మవీర్ వచ్చాడు, బొటా సింగ్ గారు వచ్చారు, తర్వాత వెంకటస్వామి గారు వచ్చారు. మరి మొత్తం 111 మంది ఎంపీలను ఏకం చేశాం, రాష్ట్రపతిని నిలబెట్టాం. దీస్ ఆర్ ఆల్ మూమెంట్స్. ఈ మూమెంట్స్ చేసేటప్పుడు కూడా నేను రాస్తూనే ఉన్నా. అంబేద్కర్ స్టైల్ తీసుకున్నాం, మనం మూమెంట్ చేస్తూ కూడా రాయాలి. అది అంబేద్కర్ నుంచి మనం ఏం తీసుకుంటాం అని ఇప్పుడు మన వాళ్ళందరూ అడుగుతున్నారు. ఏం తీసుకుంటాం? ఆయన నుంచి ఆయన లైఫ్ స్టైల్ తీసుకోవాలి. ముఖ్యంగా లైఫ్ స్టైల్ అంటే సోషలైజేషన్. నీవు స్వార్థపరంగా నీ కుటుంబం కోసమే బతికితే, నీ పిల్లల కోసమే బతికితే, నీ భార్యకి బంగారం కొనిపెట్టడం, పట్టు చీరలు కొనిపెట్టడం, సోఫాల్లో పండుకోవటం, పెద్ద పెద్ద టీవీలు చూడటం, ఆదివారాలు మాంసం వండుకొని తిని రిలాక్స్గా ఉండడం, ఫ్రెండ్స్తో సిట్టింగ్ లేట్, ఇవన్నీ బ్రాహ్మణికల్ క్యాపిటల్ లైఫ్లోకి వెళ్ళిపోయావు. ఆయన ఇచ్చిన చిన్న బిస్కెట్తో నువ్వన్నీ సాధిస్తున్నావు, ప్రయోజనం ఉంది. ఆ తర్వాత రిమైనింగ్ సమాజం ఫలితాలు పొందలేదు కదా, అది అవన్నీ తగ్గించుకోవాలి. ఇప్పుడు ఎవరిని మానుకోవాలి. అంబేద్కర్ సిగరెట్ తాగకూడదా? లండన్లో చదివినవాడు ఎవడైనా ముందు దాక్కుండా వచ్చినవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడైనా అమెరికా కొలంబియా యూనివర్సిటీలో పార్టీకి హాజరు కాని వారు ఉన్నారా? ఎవరైనా బాన్ యూనివర్సిటీ అని జర్మనీ పేపాల్లో పోస్తుంటాయి ముందు, ఇవన్నీ చోట యూనివర్సిటీలు ఫంక్షన్స్ వస్తే పేపాల్లో పోస్తుంటాయి. మరి అవన్నీ ఎందుకు అవాయిడ్ చేశాడు? ఒక సోషల్ కాజ్ ఉంది. నేను ఏది పొందానో అది నా ప్రజలు పొందకూడదు. నేను అస్పృశ్యతను అనుభవించా, నా ప్రజలు అది అనుభవించకూడదు. నేను చట్టంగా తేవాలి. అస్పృశ్యత పోవాలని బుద్ధుడు చెప్పాడు, కబీర్ చెప్పాడు, చక్రధర్ చెప్పాడు, నానక్ చెప్పాడు, అందరూ చెప్పారు, వేమన చెప్పాడు. కానీ అస్పృశ్యత పోయే చట్టం తేగలిగాడు. నేను రిజైన్ చేసింది ఎందుకు? చట్టం తీసుకురాగలిగా. కారంచేడులో ఏదైతే నా కొడక మాది కూడా నా కొడక మాలోడ అన్నాడు, ఆ నా కొడక కూడా సెక్షన్ పడాలి. వాడి మనసులో ఉన్న కుల భావానికి కూడా సెక్షన్ 1989 SC ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ ఇట్ ఎక్స్టెండ్ 17 ఆర్టికల్. అది చేయగలిగాం. చేయగలగడానికి నాకేమైనా తల్లిదండ్రులు ఏం చెప్పారా? పర్సనాలిటీ, అంబేద్కర్ పర్సనాలిటీలో ఉండే కంటెంట్స్ తీసుకున్నాం. ఇలా జీవించాలి, ఏదైనా మనోళ్ళ విముక్తి కోసం మనం పోరాడాలి. అల్టిమేట్గా ఆయన ఏం చెప్పాడు? మీకు పొలిటికల్ పవర్ కావాలి, మీకు రాజ్యాధికారం కావాలి, దానికి మీరు అగ్ర కులాలకు బానిసత్వం వహించకుండా ఉండడం ఒక్కటే సరిపోతుంది. మీ ఓటు మీరు వేసుకోగలగటం ఒక్కటే సరిపోతుంది. మీరేం చేయక్కర్లా, మీరు ఏం చేయక్కర్లా. నీ ఓటు నువ్వు వేసుకోకపోతే నీ తల తీసి వాడికి కాళ్ళ దగ్గర పెట్టినట్టే. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందంటే, ఈ రోజున మనకి 1,20,00,000 ఎకరాల భూమి ఉంది ఆంధ్రదేశంలో. రిమైనింగ్ సాగులో లేని భూమి ఉంది. సాగులో ఉన్నదే 12 లక్షల ఎకరాల భూమి మిగులు భూమి. కానీ ఆయన 18 నెలల్లో 1 ఎకరం కూడా పంచలేదు. మరి మోడీ గారు వచ్చారంటే యాంటీ దళిత్గా యాక్ట్ చేస్తున్నారు, యాంటీ వ్యవసాయ సంస్కృతిలో యాక్ట్ చేస్తున్నాడు ఆయన. చివరికి జాట్స్ భూములు ఉన్నవాళ్ళు ఢిల్లీ బయట మీరు తెస్తున్నటువంటి కార్పొరేట్ చట్టాల వల్ల మా వ్యవసాయమైన పంచ నదుల్లో పుట్టినటువంటి పంట అంతా కూడా ధ్వంసమైపోయి అసలు కొన్ని పొలాలు తగలబెట్టే పరిస్థితి వచ్చింది, రైతుకు గిట్టట్లేదు అన్నాడు. మరి జాట్స్ మీద రైతు కూలీలు పోరాడినప్పుడు ఈ బ్రాహ్మిన్స్ ఎవరు మాట్లాడలేదు. ఇదే జాట్స్ మీద రైతు కూలీలు పోరాడారు. వాళ్ళందరూ పారిపోయి ఢిల్లీ వెళ్ళిపోయి మామూలు డ్రైవర్లుగా రకరకాలుగా పనిచేసుకుంటున్నారు. మరి ఇవాళ మోడీ ఓపెన్గా అద్వానీ గారికి, అంబానీ గారికి ఇన్స్టిట్యూషన్స్ అమ్మేస్తున్నాడు ఆయన. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్గా నేను ల్యాండ్ పంచను దళితులకి,
నేను సప్లాన్ నేను అసెంబ్లీలో ప్రకటించను. నేను సప్లాన్లో 2,20,000 కోట్లకే వచ్చినటువంటి ఏ సప్లాన్ నిధులైతే ఉన్నాయో అవి ఓపెన్గా సప్లాన్ నిధుల్లో 22%, లక్షకి 22% చొప్పున 45,00,000 కోట్ల రూపాయలు దళితులకు ఎలా ఖర్చు పెట్టారు నేను చెప్పను. నేను అమ్మఒడికి ఖర్చు పెట్టా, అది మీకే చెందింది. నేను ఇంకొక దానికి ఖర్చు పెట్టా, ఆసరా ఖర్చు పెట్టా, తోడుకు ఖర్చు పెట్టా అన్నాడు. కాన్స్టిట్యూషన్ ఎలా తప్పుతారు మీరు? అస్పృశ్యతకు గురైన వాడికి భూమి లేదు, అస్పృశ్యతకు గురైన వాడికి రక్షణ లేదు, అస్పృశ్యతకు గురైన వాడు ఊరు బయట ఉంటున్నాడు, అస్పృశ్యతకు గురైన వాడు ఇప్పటికీ పల్నాడులో ఇప్పటికీ కర్ణాటకలో మన రాయలసీమలో ఇప్పటికీ ఉత్తరాంధ్రలో ఇంకా అస్పృశ్యత కొనసాగుతూనే ఉంది. నువ్వు అస్పృశ్యత నిర్మూలన కోసం ఈ సప్లాన్ నిధుల్లో మీరు ఏం ఖర్చు పెట్టారు? మీరు 1989 SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్కి సంబంధించినటువంటి కోర్టులు మీరు ప్రతి 3 జిల్లాలకు పెడతామని ప్రకటనకి ఫాలో అవుతున్నారా? మీరు దిశా చట్టం తీసుకొచ్చారు, అలాగే ప్రత్యేక కోర్టులు వీటికి పెట్టారా? అవి కొనసాగుతున్నాయా? మరి చీరాల్లో కిరణ్ అనే కుర్రోడుని మరి ఒక యంగ్ కుర్రోడిని పోలీసు కొట్టి తల్లబగిలినటువంటి కేసులో మరి ఆ కేసు ఎంతవరకు వెళ్ళింది? అక్కడ ప్రత్యేక కోర్టు పెట్టారా? ఆ తల్లిని సాక్ష్యం చెప్పుకునే అవకాశం కల్పించారా? అలాగే మీరు విశాఖపట్నంలో తల శిరోముండనం చేసినటువంటి దాన్ని మరి మీరు అలాగే మీకు అనకాపల్లిలో మరి రాజమండ్రికి దగ్గర జరిగినటువంటి శిరోముండనంలో కానీ మీరు ప్రత్యేక కోర్టు పెట్టారా? ఆ ఇంటికే SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్కి సంబంధించినటువంటి టీమును పంపారా? వాళ్ళకి భూములు ఇచ్చారా? ఆ తల్లికి ఉద్యోగం ఇచ్చారా? అవన్నీ కారంచేడు, చుండూరు, పిప్పర అన్నిటిలో జరగగా ఇక్కడ మీరు ఎందుకు జరగట్లేదు? అంటే మీకు దళితులు ఫ్రోగా ఉన్నారనా? అంటే దళితులు క్వశ్చన్ చేసే దశలో లేరా? దళితులు క్వశ్చన్ చేసే దశకి వెళ్ళాలి. ఇప్పుడు అది టు గో టు ఎటువంటి గాంధీనే అంబేద్కర్ ఎదిరించాడు, నెహ్రూనే అంబేద్కర్ రిజైన్ చేసి పార్లమెంట్ నుంచి బయటకు వచ్చాడు. మరి జిన్నాకి ఆయన ఈ విభజన వల్ల జరిగే రక్తపాతం గురించి చెప్పాడు. మరి అన్ని పార్లమెంట్లో ఆయన ఈ అస్పృశ్యత నివారణకు సంబంధించి, రిజర్వేషన్కి సంబంధించి, పొలిటికల్ పార్టీని రూపొందించడానికి సంబంధించి బుద్ధిజం తీసుకోవడం వల్ల మనం హిందూయిజం నుంచి బయటపడ్డామని ఆయన చనిపోకముందు 1956లో ఆయన చనిపోకముందే ఆయన 5 లక్షల మందితో కాంగ్రిగేషన్, బుద్ధిస్ట్ కాంగ్రిగేషన్ నడిపి ప్రపంచంలోనే అత్యున్నతమైన కాంగ్రిగేషన్గా పేరు తెచ్చుకున్నాడు. మరి ఈ గుణాలు మనకు ఎలాగా? ఈ గుణాలన్నింటినీ మనం అడాప్ట్ చేసుకొని, ఈ గుణాలన్నింటినీ మనం అధ్యయనం చేసి, ఈ గుణాలన్నిటినీ మనం మనలో ఉండే లగ్జరీ నేచర్ని తగ్గించుకొని ఇన్స్టిట్యూషనల్ మైండ్, ఆయన మిలింద కాలేజీని ఇంప్రూవ్ చేశాడు, మిలింద విశ్వవిద్యాలయాలు ఇంప్రూవ్ చేశాడు, ఆయనకి ఇచ్చిన డొనేషన్స్ అన్ని తీసుకెళ్ళి కాలేజీలు కట్టాడు. మన వాళ్ళు ఇన్స్టిట్యూషనలైజ్ అవ్వట్లేదేంటి? అంటే స్టేట్ని క్వశ్చన్ చేయటమే కాకుండా ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ కావాలి. ఇప్పుడు మనకి ఏ పార్టీ అని కాదు, బహుజన్ సమాజ్ పార్టీలో నేను జనరల్ సెక్రటరీగా పనిచేశాను. సరే, నేటివిటీని తీసుకొని కమ్మారెడ్డి మీద పోరాడతామని ఇప్పుడు నవ్యాంధ్ర పార్టీ పెట్టాం. నవ్యాంధ్ర పార్టీ మరియు చాలా జేఏసీలు ఉన్నాయి, ST, SC, BC రాజకీయ అధికార, అటు బహుజన సమాజ్ పార్టీ. ఇవన్నీ రేపు ఓటు వేసుకోండి, మన రాజ్యం వస్తుంది, వనరులు మన చేతిలో ఉంటే ఏం పోట్లాడుకుంటున్నారు వాళ్ళు అసెంబ్లీలో? వాళ్ళందరూ ఏం పోట్లాడుకుంటున్నారు అసెంబ్లీలో? నువ్వెంత తిన్నావు, నువ్వెంత తిన్నావు, నువ్వు డైరీ ఫామ్నంతా నీ సొంత డైరీ ఫామ్కి డబ్బంతా కాజేసావు, పోలవరం డబ్బునంతా నువ్వు తినేసి పార్టీ ఫండ్గా డెవలప్ చేసుకున్నావు. మళ్ళీ ఈయన నువ్వు కూడా అదే చేస్తున్నావు. లేకపోతే రేపు 5,000 రూపాయలు జనానికి 3,000 ఎలా ఇవ్వగలుగుతావు? లేదు ఒక్కొక్క ఎమ్మెల్యేకి 20 కోట్లు ఎలా ఇవ్వగలుగుతావు? అది ఒకళ్ళొకళ్ళు వాళ్ళు కమ్మారెడ్డి ఒకే తాను కదా, ఇక్కడ నుంచి చాలామంది వెళ్ళారు కదా. అసలు చంద్రబాబు గారిని తిడుతున్న వాళ్ళంతా ఎక్కువ మంది ఇక్కడ నుంచి వెళ్ళిండేగా, తెలుగుదేశం నుంచి వెళ్ళిండేగా. అది ఇప్పుడు మీరు కొన్ని మంచి ఉంటే మంచి చెప్పండి.
కానీ ఆల్టర్నేటివ్ పొలిటికల్గా ఆలోచించడం అనేది కాంగ్రెస్ చాలా విస్తృతమైన ప్రచారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ చాలా చాలా విశాలంగా ఉన్నప్పుడు, ధనవంతంగా ఉన్నప్పుడు, స్టాల్వర్డ్స్ స్వతంత్రంలో పోరాడిన స్టాల్వర్డ్స్ కాంగ్రెస్లో ఎంపీలుగా నిలబడుతున్నప్పుడే అంబేద్కర్ ఆల్టర్నేటివ్ పార్టీ పెట్టాడు. కాన్సీరామ్ గారు సైకిల్ మీద తిరిగి మరి 4 సార్లు ముఖ్యమంత్రి కాగలిగిన స్థాయికి మాయావతిని తీసుకొచ్చాడు. మేము అక్కడ పనిచేసాం, ఆయనతో కలిసి పనిచేసాం, అంబేద్కర్ రాజకీయ శాస్త్రాన్ని అధ్యయనం చేశాం. ఈ రోజున మనకు లేట్ అవ్వచ్చు, అంటే 70 ఏళ్ళు పెద్ద పీరియడ్ కాదు, ఇంప్రూవ్మెంట్స్ లేవంట్లా. చాలామంది విద్యావంతులయ్యారు, చాలామంది ఉద్యోగస్తులయ్యారు. 2 వీలర్స్ బైక్స్లో ఇప్పుడు సైకిల్ లేని ఊర్లో కూడా 2 వీలర్స్ బైక్స్ ఉన్నాయి. స్త్రీలు మంచి వస్త్రాలు కట్టుకోగలుగుతున్నారు. లాంగ్వేజ్లో తేడా వచ్చింది. మెయిన్ స్ట్రీమ్ సమాజం గుర్తుపట్టలేనంతగా అందులోకి చొచ్చుకొని పోతున్నారు. యూత్ బలంగా ముందుకెళ్తుంది. వేరే కులం అమ్మాయిని చేసుకోవడానికి భయపడలేదు. మానవులందరూ ఒకటని కులాంతర వివాహం ద్వారా వాళ్ళు చాటి చెప్తున్నారు. అయితే నువ్వు బతికించగలిగి చేసుకోవాలి, నువ్వు బతికించగలిగి చేసుకోవాలి. కానీ నువ్వు చేసుకున్నాక అన్నం లేకపోతే ఇంకా దారిద్ర్యమే. ఆ సస్టైనబుల్స్ని ఎమోషనలైజ్ చేసి నువ్వు ఒక ఇన్స్టిట్యూషన్ అవ్వాలి. అందుకని అంబేద్కర్ పొలిటికల్కి రాజకీయ అధికారమే కీ అని చెప్పాడు ఆయన. రాజకీయ అధికారం అనేది ఎలా వస్తుంది? అగ్రకుల రాజ్యాధికారంలో ఉన్న వాళ్ళకి బానిసలుగా ఉన్నవాళ్ళు నటిస్తూ, ఎస్సీలు అక్కడ నటిస్తూ వాళ్ళ గ్రామాల్లో ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయాలి. అది మార్క్స్ కూడా అదే చెప్పాడు. బూర్జువా వర్గంలో ఉన్నటువంటి కార్మికులైనటువంటి వాళ్ళ అనుకూలరు కార్మికులను రెచ్చగొట్టాలి, కార్మికులకి జెండాలు కొనిపెట్టాలి, కార్మికులకి శక్తినివ్వాలి, కార్మికులకి ర్యాలీలకి డబ్బు ఇవ్వాలి. అది యూపీలో జరిగింది. అదే యూపీలో ప్రతి ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు, గ్రూప్ 1 వాళ్ళు జీతాలు ప్రతి నెల జీతాలు పాలిటిక్స్కి ఇచ్చారు. అప్పుడు అక్కడ ఒక ఫ్రేమ్ ఏర్పడింది. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా మనం బాపట్లో నిలబడ్డప్పుడు మరి ఎన్నో 50 కార్లు వచ్చి తిరుగుతాయి, నా కోసం తిరిగేవి. మనం అప్పుడు 24,000 ఓట్లు తేగలిగాం. మళ్ళీ చిరంజీవి గారితో కలిసినప్పుడు మనం మహాత్మా పూలేని, అంబేద్కర్ని మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ బ్యానర్గా తీసుకొచ్చాం. మళ్ళీ మన వేమూరులో కూడా 23,000 తీసుకురాగలిగాం. అంటే ఇవన్నీ ప్రయోగాలే జరుగుతాయి. అంబేద్కర్ కూడా చాలా ప్రయోగాలు చేశాడు. ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏంటి అంటే, ఇప్పుడు ప్రధానమైన ఆల్టర్నేటివ్ ఏంటంటే, రెడ్డి కమ్మ రాజకీయాలు కాదు, ఇవి భూములు పంచవు, ఇవి బ్యాక్లాగ్ పోస్టులు ఇవ్వవు, ఇవి కొట్టినోడిని రక్షించవు, ఇవి మన స్త్రీలకు క్షీర విప్లవంతో 2 గేదెలు ఇచ్చి వాళ్ళకి గ్రాస్ ఇవ్వవు, ఇవి కేవలం మరమరాలు, మనం ప్రార్థన అయిపోయిన తర్వాత మనకు పంచేటటువంటి మరమరాల్లాగా మరమరాలు పంచుతాయి, ఏదో కొద్ది డబ్బు ఇస్తాయి. ఆ డబ్బు మన జీవన కృతికి ఏదో ఆ సందర్భంగా పండక్కో దేనికో సరిపోతాయి. కానీ మనకి పునాది ఏర్పడదు. సెంటు భూమి ఏందండి? సెంటు భూమి ఏంటి? ఒక సిటీలో నీకు సెంటు భూమి నీకు ఇస్తున్నాను, అది గొప్ప అన్నాడు. 48 అడుగులు, 48 అడుగుల్లో నువ్వు అసలు ఇల్లు కట్టుకోగలవా? అక్కడేమన్నా అసలు నీ పిల్లోడు చదువుకోవడానికి ఒక రూమ్ ఉంటుందా? మళ్ళీ బాంబేలో ఉన్నటువంటి మురుగువాడల్లో కూడా 48 అడుగులు లేదే. మరి ఏమిటిది? అంటే ఆంధ్రదేశంలో భూమి లేదా? ఆంధ్రదేశంలో నువ్వు భూమి కొంటే లేదా? అంటే నువ్వు 900 కోట్లు అంటావు. నీ 2,20,000 కోట్ల బడ్జెట్లో ఇదెంత? నువ్వు కొన్న స్థలం రేట్ ఎంత? అంతేకాకుండా నేను 1,50,000 అప్పు తీసుకొచ్చావు, ఆర్బీఐ డిఫరెంట్, తప్పులేదు. కరోనా పీరియడ్లో మీరు అప్పు తేవడం తప్పులేదు. భారతదేశమే అప్పు తెచ్చింది, అమెరికానే అప్పులో ఉంది. కానీ ఇచ్చేదేదో కీతాగా ఇవ్వద్దు. ఇవాళ సెంటున్నరకి పెంచండి అనే అప్పీల్ని స్వీకరించాలి. అది ఆ రాజ్యంలో జరగదని అర్థమైపోయింది. మరి ఒంగోలులో ఉన్నవాడు 1 సెంట్లో ఉంటాడా? విజయవాడలో ఉన్నవాడు 1 సెంట్లో ఉంటాడా?
అర్థమైపోయింది కదా నీకు. ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ కావాలి ఇప్పుడు. అంబేద్కర్ ఎందుకు క్యాస్ట్ మీద డిబేట్ చేశాడు? ఇవాళ ఆధునిక కాలంలో కూడా వాళ్ళు ఏ క్యాస్ట్ అయినా చేసుకోవచ్చు, వాళ్ళ ఇంట్లో ఏ క్యాస్ట్ అయినా చేసుకోవచ్చు. మనం వేరే కులం చేసుకున్నప్పుడు రక్షించాలిగా. కులం లేదనే పాయింట్. ఇప్పుడు కులం చేసుకోవడం పెరుగుద్దిగా. నాకు తెలిసి 2050 కల్లా దగ్గర దగ్గర దళితులు 30% అదర్ అమ్మాయిలను చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారు? క్యాస్ట్ లేదని నమ్మాడుక. ఆమె కూడా నమ్మింది, విద్యను నమ్మింది, జ్ఞానాన్ని నమ్మింది, సెన్సిటివిటీని నమ్ముద్ది, ప్రేమను నమ్ముద్ది, కరుణను నమ్ముద్ది, చేసుకుంటుంది. నువ్వు రక్షణ కల్పించద్దు ఆ స్టేటు. వీళ్ళ స్టేట్లో రక్షణ రాదు. ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ కోసం వాళ్ళ దగ్గర మీరు పనిచేస్తూనే, ఆ ఆఫీసుల్లో మీరు పనిచేస్తూనే మీరు జెండా కొనిపెట్టాలి. మేము ఏప్రిల్ 14వ తారీఖున 1,00,000 జెండాలు ఎగరేయాలి, బ్లూ జెండాలు ఎగరేయాలని పిలిపించాను నేను. ఒక పార్టీ అని కాదు, బహుజన సమాజ్ పార్టీ వాళ్ళు ఎగరేయాలి, తర్వాత నవ్యాంధ్ర పార్టీ వాళ్ళు ఎగరేయాలి, చాలా జేఏసీలు ఉన్నాయి ఎగరేయాలి, లేదు అనేక రకాల సంఘాలు మన ఉన్నాయి. యువజన ముఖ్యంగా మన బేసు అంబేద్కర్ యువజన సంఘాలు, మన బేసు ఎస్సీ ఉద్యోగ సంఘాలు, ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాలు, బీసీలు ముఖ్యంగా ఇవాళ ఎక్కువ దారుణంగా నష్టపోతున్న వాళ్ళు, అంబేద్కర్ ఎక్కువ కృషి చేసిన వాళ్ళు, ముస్లింలు. నేను ఎందుకు ఈ ముస్లింల గురించి చెప్పాను? అంబేద్కర్ వాళ్ళ చరిత్ర బయటికి తీసుకొచ్చాడు. ముస్లింలు హైలో ఉన్నప్పుడు వాళ్ళకి పిల్లల్ని ఇచ్చారు, మీరు వెళ్ళి బతిలాడిచ్చారు. ఇప్పుడు ముస్లింలు మా శత్రువులు అంటారంటే 500 సంవత్సరాల రక్తం మిక్స్ అయిన తర్వాత ముస్లిం రక్తము హిందూ రక్తం లేదని అంబేద్కర్ చెప్పాడు కదా. అంబేద్కర్ ఏం చెప్పాడు? ముస్లింలు లేదు, హిందువు లేదు, దళితులు లేదు, ఆల్ ఆర్ ది మిశ్రమ రక్తం. ఇదే సంపద కూడా పంచబడాలి. సంపద పంచబడాలంటే ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ ఒక్కటే. అందుకని నేను చెప్పాను, భారత రాజకీయాలు అంబేద్కర్ దృక్పథం. 1000 పేజీలు రాసి 2.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పుస్తకం వేస్తే పుస్తకం కొనడానికి అల్లాడతారు. అనకూడదు, కానీ చాలామంది బ్రాహ్మణ క్యాపిటలిస్ట్ నేచర్లో జీవిస్తున్న ఉద్యోగులు కూడా ఉన్నారు అని చెప్పుకుంటున్నారు. నాకు తెలీదు, వద్దు. దానివల్ల నీకు ప్రయోజనం లేదు, పిల్లలు చెడిపోతారు. నీ ఇంట్లో గృహ గ్రంథాలయం ఉంది, అంబేద్కర్ ఇంట్లో గృహ గ్రంథాలయం ఉంది. ఈ రోజుకి అది మాన్యుమెంట్ అయింది. ఆయన ఎన్నో పుస్తకాలు రాశాడు. ఇవాళ మహారాష్ట్ర ప్రభుత్వానికి మారక ద్రవ్యాన్ని తెచ్చిపెడుతుంది ఆ వాల్యూమ్స్. లండన్ వాళ్ళు కొంటున్నారు, అమెరికా వాళ్ళు కొంటున్నారు, కొలంబియా వాళ్ళు కొంటున్నారు, ప్రపంచం మొత్తం ఆయన పుస్తకాలు కొంటుంది. మీరు పుస్తకాలు కొనండి, ఇంట్లో లైబ్రరీ ఏర్పాటు చేయండి, పెద్ద పెద్ద టీవీలు తగ్గించేయండి, పిల్లలకి టైం పెట్టండి, సెల్ ఫోన్ కూడా ఒక టైం పెట్టండి. పాలిటిక్స్ మీరు అందులో ఉంటూ కూడా పాలిటిక్స్ని ఎస్టాబ్లిష్ చేయండి. రిటైర్డ్ అయిన వాడంతా దళిత పాలిటిక్స్లో, బహుజన పాలిటిక్స్లో చేరండి. రాజ్యాధికార భావాన్ని తీసుకురండి. కమ్మారెడ్డి రాజకీయాలు చంద్రబాబు గారి కంటే ఈయన ఎక్కువ సంక్షేమం చేయొచ్చు. చంద్రబాబు కుట్రదారుడు, కులం పిచ్చుడవాడు, దళితులంటే బాగా ద్వేషం ఉన్నవాడు. కారంచేడులో మనం వాళ్ళని 100 రోజులు మనం జైల్లో పెట్టించాం, 16 మంది జైల్లో చచ్చిపోయారు. మరి చంద్రబాబు గారి రామనాయుడు స్టూడియోలో వీళ్ళందరం దాచిపెట్టారు. యుద్ధం జరిగింది, యుద్ధంలో వాళ్ళ కక్ష వచ్చింది. రెడ్లు కూడా కక్ష ఉంది. ఆ కక్ష కనపడదు, కొంత క్రిస్టియన్ ఓరియంటెడ్గా ఉండడం వల్ల కనపడదు. ఇప్పుడు మనం వీళ్ళని నమ్మొద్దు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మార్గంలో ఈ 64వ వర్ధంతి సందర్భంగా రాజ్యాధికార భావాన్ని ప్రతి ఒక్కడి నరాల్లో, మెదడుల్లో నింపుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన హక్కుల్ని సాధించాలంటే, లిబరేషన్ రావాలంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిసి 85% తమ ఓటు తామే ఆ ఓటు అమ్ముకోకుండా వేసుకునే చైతన్యాన్ని పల్లె పల్లెలో, గ్రామ గ్రామంలో, యువకుల్లో, ఉద్యోగుల్లో అందరిలో తీసుకెళ్లేటటువంటి ఒక మహోజ్వలమైనటువంటి సామాజిక, సాంస్కృతిక, రాజకీయ విప్లవానికి ఈ సందేశం ఒక కేక కావాలని చెప్తూ ఇంతటితో ముగిస్తున్నాను.